అప్పట్లో జగన్, ఇప్పట్లో విజయ్ గెలుపుకి సంగీత ప్రముఖుల హస్తం ఏమిటి? అంటే ఇది వినడానికే విడ్డూరంగా ఉంది అనేటటువంటి కామెంట్లు టైటిల్ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అసలు నిజం తెలిస్తే మాత్రం నిజంగా అవుననే అనిపిస్తుంది. ముఖ్యంగా ఓటర్లను ఉత్తేజం చేయాలి అని అంటే నాయకుల ప్రసంగంతో పాటు సంగీతం కూడా ప్రజల హృదయాలను కట్టిపడేస్తుంది అనటంలో సంశయం లేదు. అలా నాయకుల తరపున ప్రజల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకురావడంలో సంగీత ప్రముఖులు కూడా పెద్దపీట వేశారని చెప్పాలి. అప్పట్లో జగన్ విషయంలోనూ ఇప్పుడు విజయ్ విషయంలోనూ అలానే జరిగింది అంటున్నారు. అసలు విషయంలోనికి చూస్తే నాడు 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి సింగర్ మంగ్లీ మధుప్రియ పాడినటువంటి పాటలు, ఆ మ్యూజిక్ అట్లాంటివన్నీ కూడా ప్రజలను చైతన్యవంతం చేసాయని చెప్పాలి. మరి ఆ పాటలే ప్రజల్లో ఉత్తేజాన్ని నింపడం, జగన్కి ఒక అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కల్పించాయి. కామెంట్లు అప్పట్లో ఆ విధంగా వినిపించాయి కూడా. మరి ఇక ఆ సమయంలో జగన్ విజయకేతనం ఎగరవేయటం, 175కి 151 స్థానాలను సాధించటం. ఇక ఇప్పుడు విజయ్ కూడా అదే సంచలనం సృష్టించారని చెప్పాలి. 2026లో తమిళనాడు మొన్న జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పలువురు అనేక రకాలుగా కీర్తిస్తున్నారు. ఇందులో భాగంగా సక్సెస్ క్రెడిట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి కూడా వాటా ఉంది అని చెప్పాలి. మరి ఇక్కడ తమను 2023లో సంక్రాంతి కానుకగా వారసుడు సినిమా రిలీజ్ అయింది. తన మ్యూజిక్ చేసినటువంటిది. పైగా విజయ్ సినిమాకి సంగీతం అందించడం అదే మొదటిసారి. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇంకా సినిమా రాలేదు. మరి విజయ్ హీరోగా వారసుడు చిత్రాన్ని తమిళంలో వారసు పేరిట రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పాటలు ప్రేక్షకులను కూడా ఆకర్షించాయి. 2024 ఫిబ్రవరి 2న విజయ్ పార్టీని స్థాపించారు. 2 ఏళ్ళు అంటే 2026లో తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ పడ్డారు. అయితే ఈ మధ్యకాలంలో తమన్ మాత్రం విజయ్కి జనాల్లో ఉన్నటువంటి క్రేజ్ తగ్గకుండా బాణీలను సమకూర్చారు. మరి విజయ్ టీవీకే పార్టీ ప్రచారంలో విశేషంగా పాలు పంచుకున్నాయి అవి. ముఖ్యంగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ కోసం 3 పాటలకు బాణీలు కొట్టారు తమన్. ఆ ట్యూన్స్కి తమిళ గీత రచయిత వివేక్ పాటలు రాయడం జరిగింది. ఇందులో టీవీకే ప్లాగ్ అందం, అలాగే టీవీకే విజిల్ అందం, ఇక మూడవది ఐఆమ్ యువర్ విజయ్, ఐఆమ్ కమింగ్. ఈ 3 పాటలకి కూడా యువత పులకించిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదే తీరున విజయ్ పార్టీని గెలిపించారు. అలా విజయ్కి టీవీకే పార్టీ విజయంలో తమన్ బాణీల్లో రూపొందించినటువంటి పాటలకు స్థానం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇలా నాయకులు గెలుపులో సంగీత ప్రముఖుల హస్తం కూడా ఉందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అంటున్నారు. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి 2024లో ఎందుకు పోయారు అని అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఇవి ఉపయోగపడ్డాయి. తర్వాత వారి పని విధానం పైన, అట్లాగే ఈ ప్రతిపక్ష రాజకీయ ఎత్తుగడల పైన కూడా అధికారం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. నమస్తే.